నీ కొడుకు ఎవరి మీద కనీసం చెయ్యి కూడా ఎత్తడంట. అయ్యో అథర్వా, రెడీయా? రెడీ డాడీ. హీఈస్ రెడీ. లెట్ ద ఫన్ బిగిన్స్. మూవ్. వీడిని చంపడానిక అనవసరంగా ఇంతమంది వచ్చాం కదా డాడీ. వీడు అన్నప్రాసన రోజున గాజులు పట్టుకొని ఉంటాడు. ఒకే ఒక్క నిమిషంలో వేసేస్తాం. అన్నేసేసిన ఫోన్ చేయండి రా. రండ్రా. వాడు చావుకి జస్ట్ 10 seconds దూరంలో ఉన్నాడు. 9 8 7 6 5 స్వామి హెల్ప్ చేస్తాను. 4 3 కొడుకా, ఆఖరిసారి మాట్లాడుకో. కొన్ని రోజుల్లో చనిపోయే మీ నాన్నకి ఒక ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్ గా పోవడం ఇష్టం లేదు. ఇప్పుడు చెప్తున్నా, నువ్వన్నదే నిజం. ఇలాంటి వాళ్ళని డీల్ చేయడానికి మాట్లాడే బిజినెస్ మ్యాన్ కాదు, తిరగబడే కామన్ మ్యానే కరెక్ట్. అంకుల్, స్వామి, ఆనంద్ ఇద్దరు ఒకళ్ళేనమ్మా. స్వామి వాడే, ఆనందు వాడే. ఇద్దరి ఫ్యామిలీస్ కి ముద్దుల కొడుకు. రాజు వాడే, బంటు వాడే. ఒక మనిషి, 2 క్యారెక్టర్లు, 2 ఫ్యామిలీ. స్వామి వివేకానంద చక్రవర్తి నా కొడుకు. పాపా ప్రణవే ఆల్రెడీ ఆన్ డ్యూటీ ఇక్కడ. మనోళ్ళు వేసేసారా? మనోళ్ళనే వేసేస్తున్నాడు డాడీ. And the show begins.
I see a villain in you. You will see a hero in me. వద్దు వద్దు అని చేతులు కట్టేసిన మా నాన్నే ఓ రౌండ్ వేసుకోమంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎరుపు రంగు చూపించి ఎద్దును వదిలేసినట్టుండదు. 200 స్పీడ్ తో రేంజ్ రోవర్ గుద్దినట్టుండదు. కొట్టేవాడివి ఇప్పుడు దాకా ఎందుకు పరిగెట్టావురా? పరిగెత్తి పరిగెత్తి కొట్టడం సాడిజం. అదే పరిగెత్తించి పరిగెత్తించి కొట్టడం హీరోయిజం. బట్ ఐఎమ్ ఏ సాడిస్ట్ when I'm in action. వేసేసారా లేదా? సార్ ఆడు మనిషి వాషింగ్ మిషన్ ఇలా ఉతుకుతున్నాడు ఏంటి సార్? బాబోయ్ అప్పటి నుంచి వేసారా లేదా 1వ తేదీ వచ్చింది. ఇంతకీ నా శాలరీ వేసారా లేదా? నువ్వెక్కడ దొరికావురా నాకు? నేను కూడా అదే అనుకుంటున్నాను సార్. ఈజీ ఈజీ. ఈరోజు ఒక్క లైఫ్ గ్యారంటీగా తీసుకెళ్ళిపోతాం. మీ నాన్నను వదిలేసి నిన్ను వేసేద్దామని వచ్చాం. వర్కౌట్ అవ్వకపోతే నిన్ను వదిలేస్తాం. అక్కడ మీ నాన్నని బూమ్. నీకోసం మీ నాన్న పోతాడో, మీ నాన్న కోసం నువ్వు పోతావో నీ ఇష్టం. నైస్ బాయ్. సార్ ఇప్పుడే వేసేసాం సార్. వేసారా? సూపర్. మిస్టర్ చక్రవర్తి, సీ యు అగైన్. ఏం చేశారు నా కొడుకుని? ఏం చేశారు నా కొడుకుని? చెప్పి వెళ్ళు. చెప్పి ఏం చేశారు? చెప్పి వెళ్ళు. నువ్వు వచ్చేసరికి సీఈఓ ఛానల్ క్లియర్ అయిపోయిందిరా. ఆఫీస్ కూడా నీకు నచ్చినట్టే డిజైన్ చేయించాను. ఏంట్రా ఎట్లాగా? ఏం మాట్లాడుతున్నారు నాన్న? అన్నయ్య కనిపించట్లేదని అందరూ కంగారు పడుతుంటే ఈ టైంలో ఆఫీసు సీఈఓ అంటారు. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పెద్దనాన్న, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఎక్స్ట్రా ఫోర్స్ వాడమని డిఐజీని పర్సనల్ రిక్వెస్ట్ చేశాను. అన్నయ్య